బట్టబుర్ర ఉంది కాబట్టి స్పష్టంగా కనపడుతున్నాడు. ఏ విధంగా వాళ్ళందరి మధ్య చేతులు కట్టుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఉన్నాడు చూసాం, మొహం కనపడకుండా మాస్క్ వేసుకొని. ఆమె ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ నెక్స్ట్ చూపించినటువంటి లైవ్ వీడియోస్ అంటే ఆమె కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ముద్దాయి కింద భావించి తర్వాత ఆయన ఫోటోలు చూపించాయి ఒకసారి. అన్ని మామూలుగా ఫుల్ ఫోటోలు కూడా ఉన్నాయి చూడు, మోహానికి చేయి అడ్డం పెట్టుకుని అది ఉంగరం కూడా ఉంగరంతో సహా గుర్తుపట్టారు జనాలు. చేతికున్న ఏలు ఉంగరంతో సహా ఒకసారి వెనక్కి పోయినా ఏలు ఉంగరం చూపించు, అది ఆ ఉంగరంతో సహా గుర్తుపట్టారు. ముద్దాయిని చాలే అడగబట్ట ఆ ఉంగరంతో సహా గుర్తుపట్టారు. ఉంగరం ఒకసారి చూపించారు, వీళ్ళు కూడా పాపం మీడియా వాళ్ళు కూడా ఉంగరం చూస్తారు. వ్యక్తి గుర్తుపట్టారు, ఇది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిన తర్వాత దాని మీద పోలీసులు అంటే డిఎస్పీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారిగా ఉన్నటువంటి డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి సిఐ ఒక నోట్ ఇచ్చాడు. ఇది చిట్టెం కోటేశ్వరరావు ఇచ్చినటువంటి నోట్, నేరుగా ఆయనే పెట్టాడు పోస్ట్. అక్కడ ఉన్నటువంటి సిఐ ఆయన పేరుతోనే చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు వెరిఫై చేసింది వాస్తవమే. నెల్లూరు నగరంలోని సాయి గ్రాండ్ వద్ద ఈరోజు తనిఖీలు నిర్వహించిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేత రావూరు రాధాకృష్ణనాయుడు అక్కడ సమీపంలో ఉండడంతో, అక్కడ లేడు లోపల సమీపంలో ఉండడంతో అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగి తెలుసుకున్నామని ప్రశ్నించామన్నారు. విచారించి హాస్పిటల్ పని మీద అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వెరిఫై చేశామని చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు తెలియజేశారు. విచారించిన తర్వాత హాస్పిటల్కి వచ్చినట్టు తేలడంతో పంపించి వేయడం జరిగిందన్నారు. పాపం ఆయన హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత విచారించి పంపించేశామని చెప్పారు. మరి మీరు ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తే, రాధాకృష్ణనాయుడు లాంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తాడా? మీరు రమ్మంటే కాళ్ళు చేతులు ముడుచుకున్నట్టు కూర్చుంటాడా? మీరు కౌన్సిలింగ్ చెప్తుంటే తల ఊపుతాడా? తల పైకెత్తకుండా తల దించుకుంటాడా? ఎప్పుడైతే తప్పు పనులు చేశాడో మొహానికి మాస్క్ చేసుకుని తలదించుకునే పని చేశాడు కాబట్టి తలదించుకుంటే డిఎస్పీ స్థాయి అధికారి ఒక సిఐ చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆమె చెప్పినటువంటిది, మీడియాలో ఆమె చెప్పినటువంటి విషయం ఒకసారి వినండి, నవ్వు వచ్చింది నాకు. సో అక్కడ ఒక లాంచ్ ముందు రాధాకృష్ణనాయుడు కూడా లైక్ పికప్ చేశాము. బట్ దాన్ని విచారంగా జరిగింది తర్వాత మేము వెరిఫికేషన్ చేశాము, సిడిఆర్ చేశాము, సీసీటీవీ చూసాము, ఒకసారి మాట్లాడాము, రికార్డ్ చెక్ చేసి నాకు తెలిసింది ఈ రాధాకృష్ణ నాయుడు ఈ హోమియోపతి చికిత్స కోసం అక్కడికి వచ్చాము. ఆయన దగ్గర ఆ ట్రీట్మెంట్ పేపర్ నేను అడిగాను, ట్రీట్మెంట్ పేపర్ ఇచ్చారా, ట్రీట్మెంట్ పేపర్ తర్వాత మెడిసిన్స్ చూపించారా? సో దగ్గర నిర్దోషంగా లేరు కాబట్టి తిరిగి పంపించాము. అంటే ఆయన పాపం హోమియో వైద్యానికి వచ్చాడు, పేపర్స్ చూశారు, ట్రీట్మెంట్ చూశారు. ఏ హోమియో హాస్పిటల్కి వచ్చాడు? ఆయన ట్రీట్మెంట్ ఏదో జనాలకు చూపించలేదు, ఆయన ట్రీట్మెంట్ ఏదో మీడియాకు చూపించలేదు, ఆయన ప్రిస్క్రిప్షన్ ఏదో మీడియాకు చూపించలేదు. మీరు నేరుగా వెళ్ళి ఆయనతో పాటు ఆమెతో ఉన్నటువంటి మహిళను పట్టుకొస్తుంది. దాన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి మరలా పాపం
ఆ చెప్పడంలో కూడా అబద్ధం చెప్పిన అతికినట్టుండాలి కదా, ఒక తప్పు చెప్పి 100 తప్పులు చేశారు. ఈనాడు పేపర్లో వచ్చింది ఒక ఆర్టికల్, పోలీసు వాళ్ళు చెప్పారని రాశారు. దాంట్లో మొత్తం అంతా రాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు సహా పోలీసుల అదుపులో లాడ్జిలో చీకటి కార్యకలాపాలని రాసి ఈయనేం రాశాడంటే, దాడుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉండడంపై చిన్న బజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుని అడగగా ఆయన ప్రమేయం ఏమీ లేదని పరిశీలించి పంపించినట్టు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జీలో ఆ నాయకుడు ఉండగా స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాట వాస్తవమా, డీఎస్పీ చెప్పినట్టుగా ఆయన హోమియో చికిత్సకు వచ్చినటువంటి మాట వాస్తవమా, ఏ డాక్టర్ చూస్తున్నాడు, ఆయనకి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆయనకి ఏమి బాగలేకపోతే వచ్చారు? పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే, ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగాం, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈరోజు మీరు అటువంటి మహిళను తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసాం, దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ మీరు అమాయకులని విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డీఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులను వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? మీ పంతలు చూసుకొని ఈరోజు బీఆర్ నాయుడు పరిస్థితి ఏంటి? నేను ఏదైనా చేస్తానని చెప్పి నాకు మీడియా ఉంది, నాకు ఛానల్ ఉంది, మీ అందరూ అంతు చూస్తానని చెప్పి ఒక మహిళతో ఈరోజు లోపరుచుకునే లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. రాతలేలను చూశాం. ఆ మహిళ చంద్రబాబు నాయుడు రాసింది, నువ్వు ముఖ్యమంత్రి కాబోతున్నావు, ఈయన నాకు చైర్మన్ అవుతారని చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తుల పట్ల నువ్వు దూరంగా ఉండండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మహిళలకి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఎంతో మంది మహిళలు బలవుతారని చెప్తే దానిని లెక్క చేయకుండా బీఆర్ నాయుడు నాకు వంతపాడుతున్నాడు, నాకు జాకీలు పెట్టి లేపుతున్నాడు, మీడియాలో నన్ను చూపిస్తున్నాడు, నా కోసం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అటువంటి చరిత్రహీనుడికి, బీఆర్ నాయుడు లాంటి చరిత్రహీనుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండడానికి బీఆర్ నాయుడు అర్హుడా? అటువంటి నీచుడిని తీసుకెళ్లి మీరు భక్తులు ఎంతో మంది, కోట్లాది మంది భక్తులకి ఈరోజు కొంగు బంగారంగా ఉండేటువంటి ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా వేసి మీరు ఎన్ని మాట్లాడండి, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా దాని గురించి అసలు పట్టించుకోకుండా బీఆర్ నాయుడు విషయం అనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు చివరికి ఆయన మనవడు పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆయన కనపడ్డాడు.